హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐబొమ్మ రవి దొంగ కాదండి, ఆయన ఒక హీరో. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఐబొమ్మ రవి మీరు అందరూ వీడియోలు చేస్తే నేను ఎందుకు చేయలేదంటే ఎందుకు నేను కేస్ స్టడీ చేశాను. వచ్చిండే సైంటిస్ట్ మీరు హీరో రూపంలో ఉండి మోసం చేస్తున్నారు ప్రజల్ని. మోసం చేస్తున్నాడు బాగుపడ్డాడు రా. మోసం ఐబొమ్మ రవి ద్వారా బయటపడిపోయింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? అసలైన దొంగ ఎవరు ఇక్కడ? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఆయన కాదు కదా, ఆయన కాదు, మూవీ లూజు. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి బొక్కలో ఉన్నా కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆన్లైన్లోని. నన్నెవ్వరు అంత చేయలేరు. మన పుష్ప చూసుకుంటాం, మన అల్లు అర్జున్ గంధపు చెప్పలు దొబ్బుకుపోయి స్మగ్లింగ్ చేసి హీరో అయ్యారు. ఇంకోసారి అట్లా అన్నావు అనుకో అల్లు అర్జున్ గురించి బిటా అని పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ. మరి ఆయన చేసింది హీరోయిజం అయితే మన ఐబొమ్మ రవి చేసింది కూడా హీరో, ఈజ్ ఏ హీరో అంతే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సందీప్ వంగ అన్న ఆయన ఆ ఇల్లు అమ్ముదొబ్బి సినిమా చేసిండు. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను, ఉన్న ఇల్లు ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాను. అందులో హీరో మన విజయ్ కొండన్న. ఆ కొండన్నను పెట్టి సినిమా తీశాడు 2017లో. ఇద్దరు ఆతులు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ కొండన్నను పెట్టి సినిమా తీశాడు 2017లో. ఇద్దరు ఆతులు. ఏం మాట్లాడుతున్నావురా మాదార్చోద్? వాళ్ళని ఇప్పుడు మనం పెంచి పోషించడం వల్ల ఇప్పుడు అదే సినిమాని సందీప్ వంగ గారు 2,50 కోట్ల ఇప్పుడు 5 కోట్లకు తీస్తారా? తీయరు. అసలేంటి నీ ప్రాబ్లం? మమ్మల్ని కెలుక్కోకుండా ఉండలేవా? ఈయన ఒక 100 కోట్లు తీసుకుంటాడు, మన కొండని ఒక 100 కోట్లు తీసుకుంటాడు. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. ఆతుల్ని ఎంకరేజ్ చేస్తే చివరాఖరికి ఆ ఆతులు అలా తీసుకొచ్చి మన నోట్లలోనే గుచ్చుకుంటాయి. సో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆతుల్ని ఎంకరేజ్ చేస్తే చివరాఖరికి ఆ ఆతులు అలా తీసుకొచ్చి మన నోట్లలోనే గుచ్చుకుంటాయి. సో మెంటల్ తిక్క మాట్లాడుకో. మీరు దీనివల్ల మీరు నేర్చుకున్న సిద్ధాంతం ఏంటి? ఆతుల్ని ఎవరు ఎంకరేజ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆతులను ఆతుల్లాగా ఉంచాలి. మీరు ఆతుల్ని ఎంకరేజ్ చేస్తే అలాగే తయారవుతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే ఎలా అవుతుందండి? నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. బూతులు వచ్చాయి, నన్ను క్షమించండి. వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో రైట్, అంతేనా? నువ్వు అక్కడ మంట గురుస్తున్నావు. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని నేను. దీనికి ఆన్సర్ చెప్పండి అబ్బా. అంటే అది చెప్పండి, చెప్పు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏం చెయ్యాలి అప్పుడు? టికెట్ రేటుని తగ్గించా. ₹1,00,000 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ప్రేక్షకుల్ని థియేటర్లకి తప్పించుకోవాలి. అది చేయలేదే మీరు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంక ఇదే ఛాన్స్ అదే ఛాన్స్, డేప్ ముందుగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెప్పి ఒకేసారి 100 కోట్లు పెంచేది. మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? అసలు ఈ ఆతుగాళ్ళందరినీ సెలబ్రిటీలు చేసి పెద్ద పెంచితే ఆయన ఏం చేశారు? ఎండ్ ఆఫ్ ద డే హీరోకి, సినిమాకి ప్రేక్షకుని దూరం చేసి పారేశారు. ఏంటండి మరి దారుణంగా రేట్లు తగ్గించద్దు? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఆ మూవీ లూజ్ ఎవడో పట్టుకోండి, అది పట్టుకోవడం అవ్వదు. మొడ్డన దొరక దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.